విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం అందరూ ఒకటిగా చూస్తున్నారు. కాదు అది రెండు అన్నటువంటి విషయం తేలింది. తాజాగా రెండు ప్రమాదాలు జరిగినాయి ఒక్క రోజులోనే అన్నట్టు. 38 ఏళ్ల చరిత్రలో ఇంత దారుణ ప్రమాదం ఎప్పుడూ జరగలేదని నిన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, ఒకేలాంటి రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తేలింది. స్టీల్ మెల్ట్ షాప్లో SMS 1లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS 2లోనూ దుర్ఘటన జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3:57కి లాడీల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడర్ వచ్చేటప్పుడు కారు నిలిపి క్రేన్తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్టు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలుస్తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా యోగక్షేమాలు చెప్తూ మృత్యుంజయులు అంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు కూడా పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4:25 SMS 1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. SMS 2లో మొదట సెకండరీ మెటలర్జీ వద్ద జరిగినటువంటి ప్రమాదంతో అసలు అంశం ఇక్కడ వెలుగులోకి వచ్చింది. దాని తర్వాతనే ఈ ప్రమాదం అంతా జరిగిందన్నటువంటి విషయం హైలైట్ అవుతోంది. ఇక్కడ ఏదైతే తాజాగా వివరంగా చెప్పుకొస్తున్నటువంటి లెక్కలో అదే ప్రధానమైనటువంటిది. కావాలని జరిగిన ప్రమాదం అయితే ఎవరు అనుకోవట్లేదు, కానీ దీని వెనకాలైతే మాత్రం ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఉందన్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. లాడల్లో పేలుడు జరిగింది. SMS 1లో కంటిన్యూ కాస్టింగ్ డిపార్ట్మెంట్ నుంచి మిషన్ 2కు పంపుతుండగా బ్లాస్టింగ్ చోటు చేసుకుంది. నా 30 ఏళ్ల అనుభవంలో ఒకే రకమైన ప్రమాదం ఒకే డిపార్ట్మెంట్ అయిన SMS 1-2లో చూడటం ఇదే మొదటిసారి అని INTUC కార్యదర్శి కోరాడ వెంకట్రావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భద్రతా నిబంధన నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 2K ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన పునరావృతం అవుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకున్నట్టు AITUC అడిగింది. అంటే ఓవరాల్గా చూస్తే దీని వెనకాల వెనసబెట్టి జరిగిందంటే కుట్ర ఉందా లేకపోతే నిర్లక్ష్యం ఉందా తేల్చాలి ఇక్కడ.